దాదాపు 3 గంటలుగా భేటీ అయ్యారు. 3 గంటలు కాకపోతే 24 గంటలు భేటీ అవుతారు. ఏముంది, అది కొత్తే కదా. 3 గంటలు కాకపోతే 36 గంటలు భేటీ అవుతారండి. వాళ్ళిద్దరు పొత్తుల్లో ఉన్నారు. ఆయన 2 చెప్పాడని ఈయన 2 చెప్పాడు. ఆయన 2 సీట్లు అన్నాడని ఈయన 2 సీట్లు అన్నాడు. నేను కూడా కోరుకునేది అదే. ఆయన ఒక 100 ఈయన ఒక 100 చెప్పేస్తే బాగుంది కదా. లేదా ఆయన 175 ఈయన 175 అనౌన్స్ చేసి మనండి. అంటే నేను అడిగేది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న 2 సీట్లు ప్రకటించినప్పుడు అరే కాపోరా అని అనిపించినట్టు, మగాడ్రా అనిపించినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనతో చర్చించకుండా 2 సీట్లు అనౌన్స్ చేయడం ఏంటి, మనం కూడా 2 సీట్లు అనౌన్స్ చేద్దామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత అనిపించింది నాకు. రేపు కూడా అది నిలబెట్టుకోవాలనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడే నేను వస్తూ వార్త చూశాను. 25 నుంచి 30 సీట్లకి ఏదో సయోధ్య కుదిరింది అని చెప్పి ఒక వార్త చూసా క్వశ్చన్ మార్క్తో. నిజంగా అది కానీ జరిగితే మాత్రం చాలా బాధపడాల్సినటువంటి అవసరం జనసేన పార్టీ కార్యకర్తలకు మాత్రం ఉంటుంది. అంటే నీ స్ట్రెంగ్త్ ఇదేనా? 170 సీట్లలో 25 సీట్లు పోటీ చేస్తున్నావు అంటే మన స్ట్రెంగ్త్ ఇంతేనా? అంటే 7 వంతుల్లో 1వ వంతు అంతేనా? అంతేనండి నీ స్ట్రెంగ్త్. నా కోరిక ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రకటిస్తే నువ్వు అన్ని ప్రకటిస్తుండాలి. నీ తాలూకు స్టాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు 2 చేశాడు కాబట్టి నేను 2 చేస్తాను. రేపు చంద్రబాబు నాయుడు 50 చేస్తే నువ్వు 50 చేయాలనేటువంటిది. మరి అదే అంటున్నాను. మరి మొన్న ఒకటి ఈ రోజు ఒకటి. అందుకని వాళ్ళు ఎంతసేపు కూర్చుంటే, ఎన్ని గంటలు కూర్చుంటే, ఎన్ని రోజులు కూర్చున్నా సరే ఏం ఉపయోగం ప్రజలకు చెప్పండి. రాత్రి కూడానా? ఉదయం అయిపోయింది మళ్ళీ రాత్రా? చెప్పు. ఇప్పుడు మొన్న తెలంగాణ ఎలక్షన్ సమయంలో నాగార్జున సాగర్ కి మొత్తం ఏపీ పోలీసులు అంతా వెళ్ళి చాలా హడావిడి జరిగింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కొద్దిసేపటి మాట్లాడుతూ దొంగచాటుగా రావడం కాదు, తమ్ముడు ఇప్పుడు రండి నాగార్జున సాగర్ గానీ దొంగచాటుకి వెళ్ళామండి. ఆ రోజేం దొంగచాటుకి వెళ్ళదే. సరే, ఎందుకు అలా వేసేస్తారు? పోలింగ్ అవుతుండగానే పోలీసులు పంపిస్తే ఓట్లు వేసేస్తారండి జనం. పసుపు కుంకుమలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు 2019లో పసుపు కుంకుమ ఇచ్చినట్టు ఉంటుంది. పోలింగ్ ముందు రోజు 4,000 ఇచ్చిస్తే మనకు గుద్దేస్తారు అనుకున్నారు. ఏమైపోయింది? ఇవన్నీ అనుకున్నటువంటి వారికి, చూసినటువంటి వారికి రకరకాలుగా ఉంటాయండి. ఏదో ఒక నిర్ణయం వల్ల లేదా ఎన్నికల రోజు ఉదయం జరిగినటువంటి ఒక కోడెల శివప్రసాద్ ఏం చేసి బట్టలన్నీ చింపించుకొని ఊరు తిరగలేదా? కోడెల శివప్రసాద్ బట్టలన్నీ చింపించుకొని మొత్తం పాపం ఆయన స్వర్గంలో ఎక్కడున్నారో తెలియదు పాపం కీర్తి చేసి ఎన్నికల ముందే బ్రదర్ 15 రోజుల్లో మొత్తం ప్రొసీజర్ క్లియర్ చేస్తామని చెప్పాము. అన్ని 6,200 పోస్టులు ఇచ్చాము. వాటితో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరో 600 ఇచ్చాము. ఇవన్నీ కూడా జూన్ 12వ తారీఖుల్లో బహుశా నాకు తెలిసి లేదా ఆ ప్రభుత్వంతో చేయాల్సినటువంటి చర్చలు కానివ్వండి, అది రకరకాలైనటువంటి ఇష్యూస్ మీద, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, ఇతర ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, లేదా బార్డర్ షేర్ చేసుకున్నటువంటి దాంట్లో వచ్చేటువంటి అదర్ ఇష్యూస్ కానివ్వండి, ఇవి కేవలం 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి డిస్కషన్సే మాకు ఉంటాయి తప్ప చంద్రబాబు నాయుడు లాగా ఇతర అవసరాలు కానీ, పారిపోయి రావడాలు కానీ, లేదా డబ్బులు ఇస్తూ దొరికిపోవడాలు కానీ ఇటువంటివి మా దగ్గర ఉండవు అనేటువంటిది దయచేసి గమనించాలి. ఈ విషయం ఒక్క పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణతో కాదు, మమ్మల్ని బీజేపీతో కూడా మమ్మల్ని ఇచ్చేస్తూ ఉంటారు. బీజేపీ అనేటువంటిది కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి సంబంధాలే ఉంటాయి తప్ప రాజకీయపరమైనటువంటి సంబంధాలు ఉండవు అనేటువంటిది మరొకసారి మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అది ఒక సెన్సిటివ్ ఇష్యూ. సంబంధించినటువంటి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు, అడిషనల్ డీజీ క్యాడర్లో ఉన్నటువంటి కమిషనర్ పోలీస్ వారి నేతృత్వంలో దర్యాప్తు జరుగుతూ ఉంది. పూర్తి స్థాయి వివరాలు నిన్న ఒక ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ అందరికీ ఇచ్చి ఉంటారు.
సో ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఇది కొంత సెన్సిటివ్ ఇష్యూ, ఏది పడితే అది మీరు అడగడానికి కానీ నేను మాట్లాడడానికి కానీ పూర్తి స్థాయి సమాచారం తీసుకున్న తర్వాత అది వ్యక్తిగతమైనటువంటి లావాదేవీల విషయంలోన లేదా ఇతర అంశాలు అనేటువంటివి పూర్తి అవగాహన చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రభుత్వం స్పందిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రకమైనటువంటి చర్యలు కానీ ఈ రకమైనటువంటి వాతావరణం ఈ ప్రాంతానికే కదా రాష్ట్రంలో ఎక్కడా కూడా మంచిది కాదు. ఇటువంటివి ఏ రకంగా అరికట్టేటువంటి దానికి అవకాశం ఉంటుందో దీని మీద మరింతగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనేటువంటిది మరొకసారి